ఫ్రెండ్స్, ఐ రాబిన్సన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ సైన్స్ రాబిన్సన్. ఈరోజు మనం చూసుకునే టాపిక్ ఏంటంటే హయాటల్ హెర్నియా. హయాటల్ హెర్నియా అంటే ఏంటంటే, ఈ కండిషన్లో స్టమక్ అనేవి మనం ఒక డయాఫ్రమ్ మజిల్ని పుష్ చేసుకుంటూ థొరాసిక్ రీజన్కి రావడం. మనం ఫస్ట్ మనం ఒక ఈసోఫాగస్ అనేవి థొరాసిక్ రీజన్ నుంచి అబ్డోమినల్ రీజన్కి వెళ్తుంది అనేది మనం నార్మల్గా చూసుకుందాం. సో మన స్టమక్ ఏ రకంగా మనకి ఉండాలనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ రకంగా మనకి ఉండవలసిన పొజిషన్స్లో ఉండకుండా మనకి ఏ రకంగా హయాటల్ హెర్నియాలో ఉంటుందనేది మనం ఇక్కడ చూసుకుందాం. సో ఫస్ట్ టైప్లో మనం చూస్తున్నాం. సో డయాఫ్రమ్ ఉంది. సో డయాఫ్రమ్ నుంచి మనకి ఈసోఫాగస్ అయితే రావాలి, కాకపోతే ఇక్కడ ఈసోఫాగస్ అనేది రాదనమాట. సో ఇక్కడ మనకి అప్పర్ పోర్షన్ స్టమక్ అనేది మనం ఒక డయాఫ్రమ్లోకి తర్వాత థొరాసిక్ రీజన్కి మనకి ఒక బల్జ్ లాగా మన ఒక స్టమక్ అయితే వస్తుందన్నమాట. మన డయాగ్రామ్లో మనం చూసుకోవచ్చు. సో మన ఈసోఫాగస్ అనేది మన ఒక డయాఫ్రమ్ మజిల్ నుంచి అబ్డోమినల్ రీజన్కి రావాలి, కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక ఈసోఫాగస్ రావట్లేదు, స్టమక్ మాత్రమే డయాఫ్రమ్లోకి వెళ్ళి థొరాసిక్ రీజన్కి వెళ్ళి బల్జ్ అవుతుంది. టైప్ని స్లైడింగ్ హయాటల్ హెర్నియా అని మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ హయాటల్ హెర్నియా ఏంటంటే మనం చూద్దాం. సో మనకి డయాఫ్రమ్ అయితే ఉన్నాయి. సో ఈ డయాఫ్రమ్లో మనకి ఈసోఫాగస్ కూడా మనకి వస్తుంది. ఆ డౌన్ పార్ట్ ఆఫ్ ఈసోఫాగస్ అనేది అబ్డామిన్కి రాకముందే మనం ఒక పార్ట్ ఆఫ్ ద స్టమక్ ఏమవుతుందంటే మనకి ఈ ఒక డయాఫ్రమ్లో దూరి తర్వాత మన థొరాసిక్ రీజియన్లోకి అంటే చెస్ట్ రీజియన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ డయాగ్రామ్లో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో మనం ఒక చెస్ట్ రీజియన్లో ఈసోఫాగస్ వచ్చి మనం ఒక డయాఫ్రమ్ దగ్గరికి వస్తుంది. అట్ ద సేమ్ టైం స్టమక్ భాగం కూడా పైకి డయాఫ్రమ్లో దూరి మనం ఒక చెస్ట్ రీజన్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక్క ప్లేస్లోనే మనకి ఈసోఫాగస్ ప్లస్ మనకి కొంచెం ఫోల్డ్ ఆఫ్ అవర్ స్టమక్ కూడా మనకి ఇక్కడ ఉండడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను డయాగ్రామ్లో. ఇక్కడ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఇది కామన్ అయితే కాదు, చాలా సీరియస్ కండిషన్. తర్వాత స్టమక్ ఒక భాగం అనేది తనకు తానే ఫోల్డ్ చేసుకొని పైకి చెస్ట్ రీజన్కి వస్తుంది. సో రోల్ అవుతూ పైకి వస్తుంది అనమాట. సో ఈసోఫాగస్ అండ్ స్టమక్ పార్ట్ కూడా మనకు ఒక దగ్గరే ఉండడం వల్ల బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మనం ఈ ఒక టైప్ మనం ఏం పిలుస్తున్నామంటే పారా ఈసోఫేషియల్ హయాటల్ హెర్నియా అని మనం పిలుస్తున్నాం. సో పారా ఈసోఫేషియల్ హెర్నియా అని కూడా మనం పిలవచ్చు ఇది హయాటల్ హెర్నియా కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్స్ స్టార్ సైన్స్ రాబిన్సన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.